రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. పాకలో పరమాత్ముడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. అందరు తెప్పించుకోండి. ఏం తెప్పించుకోలేదు. పరమాత్ముడు క్రీస్తు పరమాత్ముడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పాకలో పరమాత్ముడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. నిర్వహిస్తున్న వచ్చిన అతిథులు మరియు రెవరెండ్ డాక్టర్ వై నతానిలే గారు, అదే మరి డిపో మేనేజర్ గారు బొల్లె దుప్పాల్ గారు, అదేవిధంగా మేనేజర్ గారు, మరి కూడి వచ్చిన మీ అందరికీ, మరి కార్మికులు శ్రేయోభిలాషులు మీ అందరికీ మరి నా యొక్క హృదయపూర్వక కొద్దిగా తెలియజేస్తున్నాను. మరి ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను బైబిల్లో నుండి. మరి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. రమేష్ ఒకసారి చదువుతా. లూకా ఆరాధించుట మరి క్రీస్తును ఆనందించుట అని అర్థం. ఒకటి, ఎందుకంటే సాక్షాత్తు దేవుడు మానవ రూపేణ మరి ఈ లోకానికి కృపా సంపూర్ణుడై సత్య సంపూర్ణుడై ఈ లోకానికి దిగి వచ్చిన రోజు ఈ రోజు. అదే విధముగా దేవుడు ప్రేమ యేసు రూపంలో మరి దర్శనమిచ్చిన మరి కన్యక మరియ గర్భంలో పుట్టిన మరి ఈ రోజు అదేవిధంగా మానవుని చరిత్రలో క్రిస్మస్ గొప్ప ప్రాధాన్యం ఇచ్చే పండుగ ఇది. అదేవిధంగా మరి పండుగ చీలిదట. ఏంటిది? ఒకటి క్రీస్తు పూర్వము, రెండోది క్రీస్తు శకమట. ఈ విధంగా భూమి ఆయన పుట్టిన వెంటనే ఈ విధముగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని ఇక్కడ తెలియజేస్తుంది. క్రిస్మస్ అనగా క్రైస్తవులు సంబంధించిన పండుగ కాదండి. ఇది దేశమంతటా దేశాలు విదేశాలు జరుపుకునే గొప్ప పండుగ. ఇది కులానికి మతానికి ఎవరికి సంబంధించిన పండుగ కాదండి. ఇది అందరికి సంబంధించిన పండుగ. ఇది దేవుడు ఈ లోకాన్ని మరి లోకాన్ని అందరినీ ప్రేమిస్తుంది. నిన్ను నన్ను ఏ ఒక్కరిని కాదు, ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడని ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నది. మరి ఈ విధంగా దేవుడు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ప్రస్తుతం ఉన్న సంక్షిప్త సమయములో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేసి వెరీ షార్ట్ వెరీ బ్రీఫ్గా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి నేను ఇష్టపడ్డాను. యేసు ప్రభువు జననం అనేది ఆకస్మికముగా జరిగింది కాదు.
అప్పటికి అప్పుడే జరిగింది కాదు. కొన్ని కార్యక్రమాలు అప్పటికప్పుడే జరుగుతాయి. కానీ యేసు ప్రభువు జననం అనేది ఆకస్మికముగా జరిగింది కాదు. మరి దీనికంటే ముందు, యేసు ప్రభువు జననానికంటే ముందు ప్రవచనాలు యేసు ప్రభు జననము గురించి ప్రవచించబడ్డవి. ప్రవక్తలు సత్రములో జన్మించారు. 2 సంవత్సరాల అనంతరం వారు యేసు ప్రభుని కృపను బట్టి ఉద్యోగస్తులుగా ఉన్నతమైన హోదాలో ఉన్నతమైన బాధ్యతలు మనం చేస్తున్నామంటే అది దేవుని కృప, దేవుని ప్రేమ. జ్ఞానులు నక్షత్రాన్ని చూచి బయలుదేరారు. వారికున్న జ్ఞానం ఏమిటంటే రాజు పుడితే రాజవంశములోనే పుట్టాలి అని నక్షత్రాన్ని వెంబడించారు. యెరూషలేము రాగానే నక్షత్రాన్ని మర్చిపోయి వారు యెరూషలేములోకి వెళ్ళి హేరోదు రాజుని అడుగుతూ ఉన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు? ఆనాడు జ్ఞానులు వెతికారు. ఈరోజు నేను ఆ మాటను మార్చి, ఈరోజు దేవుని పిల్లలైన మనందరం ఆయనను మనము తెలుసుకొనాలి. మనం వెతకనవసరం లేదు. యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించాడు. ఆయన ఎవరి కొరకు జన్మించాడు, ఎందుకు జన్మించాడు, ఆ కారణ జన్మని యొక్క రహస్యాన్ని మనం తెలుసుకుంటే యేసు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, వారు వెతికారు. ఈరోజు మనము యేసు ప్రభుని మనము తెలుసుకోవాలి. సచ్ ద వైజ్ ఆఫ్ గాడ్. మరి ఆ జ్ఞానులు దేవునిని వెతికారు. ఈరోజు యేసు ప్రభుని మనం తెలుసుకుంటే మనం ఏమి చేయాలంటే, దేవుని వాక్యములో ఉన్న 2వ మాట ఏమిటంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో వారు లోపలికి వెళ్ళి సాగిలపడి ఉన్నారు. అంటే ప్రియులారా, క్రిస్మస్ లో మన ఏదైనా ఒక పండుగ వచ్చినప్పుడు మంచి బట్టలు ధరిస్తాం. అది సహజం ప్రతి వారికి. వారు ధరించిన వాటికంటే మనము ఇంకా కాస్ట్లీ బట్టలు ధరించాలనుకోవడం అది తప్పేం కాదు, అది సహజం. కానీ బట్టలు ధరించడమే కాదు, మన బ్రతుకు కూడా మారినప్పుడు మన జీవితం నిజంగా ధన్యకరం అవుతుంది. జ్ఞానులు యేసు ప్రభుని దర్శించిన తరువాత, యేసు ప్రభుకి వారు సమర్పించిన తరువాత, యేసు ప్రభుని వారు తెలుసుకున్న తరువాత వారిలో కలిగిన గొప్ప అనుకున్నారు. దాని అర్థం ఏమిటంటే ప్రియులారా, మనము ఎంతటి వారమైనప్పటికీ దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మనలను మనము తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సెంట్ హెలీనా అనే ఈ తల్లి ఈ మాట చక్కగా రాశారు. మేలు కలుగు మార్గము ఏదని అడిగి అందులో నడుచుకొనుడి. మేలు కలుగు మార్గము ఏది? ఈ భూమి మీద మేలు కలిగే మార్గము ఏది? నన్ను మంచి మార్గములో నడిపించే మార్గం ఏది? నాకును నా కుటుంబానికి మేలు చేసే మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. యేసయ్య మన జీవితానికి నెమ్మదినివ్వడానికి, ప్రపంచానికి శాంతినివ్వడానికి, ప్రపంచానికి సమాధానం ఇవ్వడానికి, మరి యేసు ప్రభువారు మనలను పాపము నుండి శాపము నుండి విడిపించడానికి ఆయన ఈ భూమి మీద జన్మించిన మహాలోక రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పుట్టిన ఈ మాసములో తిరిగి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పుట్టుట ద్వారా మనకి ఏ మేలు జరిగిందో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు నేను 3 ప్రభుని వెతుక్కుంటూ వచ్చాను. కానీ ఒక్క అడుగు తప్పటడుగు వేయటం ద్వారా అక్కడ పిల్లలందరినీ హేరోదు చంపేసినట్టుగా బైబిల్లో రాయబడినది. యేసు ప్రభుని జ్ఞానులు వెతికారు. ఇప్పుడు మనం వెతకనవసరం లేదు. యేసు ప్రభుని మనము తెలుసుకోవాలి. యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత మనం చేయవలసిన 2వ విషయం ఏంటంటే,
మనము యేసు ప్రభుకి మనము లోబడాలి. అధికారులకి తమ కింద స్థాయిలో ఉన్నవారు లోబడినట్టుగా సృష్టికర్త వీళ్ళ యొక్క ఉద్యోగ ఫలితనం ఎట్లా ఉంది, అధికారులకు ఎలాగా మీరు లోబడుతున్నారని తెలుసుకొని మీరు అడగగానే ఇవ్వడానికి ఇష్టపడతారు. అధికారులు మీరు అడగగానే ఇవ్వగలేంది దేవాది దేవుడు మీరు అడిగినవి కూడా దేవుడు ఇవ్వడానికి వెనుకాడడు. తర్వాత మూడవది ప్రియులారా, వారు నూతన మార్గములో వెళ్ళారు. యేసు ప్రభుని మనం దర్శించిన తర్వాత మన బ్రతుకు మారాలి. ఈరోజు చాలా మంది ఇంకా మద్యపానాలు, ధూమపానాలు. మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఉద్యోగ సిబ్బందికి మరియు వేదికను అలంకరించిన క్రైస్తవ పెద్దలకి సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన డిపోలో ఈ చక్కని సెమీ క్రిస్మస్ పండుగను మన రీజన్లోనే అన్ని డిపోల కంటే ముందుగా మన డిపో కమిటీ ఆలోచించి పవిత్రమైన ఆదివారం సాయం సమయంలో ఈ వేడుకలు జరుపుకుంటున్నందుకు ఆ చక్కని ఆలోచన విధానాన్ని యేసుక్రీస్తు వారికి ప్రసాదించినందుకు ముందుగా వారికి డిపో తరపున ఆ కమిటీ అదొక సందడి. ఇప్పుడు పిల్లలు సందడి చేశారే, అదో సందడి. చలికాలంలో వచ్చే పండుగ క్రిస్మస్ పండుగ, దసరా, దీపావళి, క్రిస్మస్, ఆ తర్వాత సంక్రాంతి, చలికాలంలో వస్తాయి పండుగలు. చక్కనైనా సంబరాన్ని తెచ్చి పెడతారు. పండుగ అంటేనే ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్టుగా కొత్త బట్టలు ధరించడం, చిన్నపిల్లలకు వాళ్ళ సంతోషంగా ఉండడం కోసం వంటలు చేసి పెట్టడం. మరి పండుగ పూట మన సాంప్రదాయాల దృష్ట్యా క్రైస్తవులు, హిందువులను, ముస్లింలను పిలిచి పండుగ చేయడం, రంజాన్కు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, దసరాకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇది సంస్కృతిలో భాగం. కాబట్టి మన డిపోలో ఈరోజు ఇంత చక్కగా అందరం కలిసి ఈ పండుగ చేసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే రాబోయే పండుగలు ఏ పండుగైనా మనందరం కలిసి ఒక టీం వర్క్ గా పనిచేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. మరి దైవజనులు వారికి ఎంతో పని ఉన్నా వేరే చర్చిలో పండుగ వాతావరణం ఉన్నా కూడా మరి మన కమిటీ వాళ్ళు పిలవగానే ఇక్కడికి ఇచ్చేసి దైవవాక్యాలు మనకు తెలియజేసి ఈ చక్కని పండుగను సంబరంగా చేసుకుంటానికి అవకాశం కల్పించినటువంటి దైవజనులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరంతా ఇంత ఓపికతో, శాంతి సమాధానాలతో సమైక్యంగా అందరం కలిసి ఈ పండుగ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మరి ఈ చక్కని పాటలు అందించినటువంటి కమిటీ వారికి, అదేవిధంగా పిల్లలు ఒక 4-5 పాటలను కలిపి చక్కని స్కిప్ చేశారు. బాగా డాన్స్ బాగుంది. ముఖ్యంగా వాళ్ళకి, ఆ టీంకి శుభాకాంక్షలు. మీరు మళ్ళీ వచ్చే పండుగ వరకు 1 కాదండి 4-5 స్కిట్లు చేయాలి. ఇంతకంటే ఎక్కువ సమయము పాస్టర్లను అడిగి తీసుకొని 1 గంట, గంటన్నర కొన్ని స్కిట్స్ చేసి అందరం ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
రాజు పుట్టాడండి, ప్రభుల ప్రభువు పుట్టాడండి. హాజరైనటువంటి అందరికీ పాదాభివందనం చేసుకుంటూ నీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కానీ సభాముఖంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతిసారి చెప్పుకుంటున్నాం, ఎంతోమంది క్రిస్మస్ సోదరులు మన విపులో ఉద్యోగం చేస్తున్నారు. ఈ సెమీ క్రిస్మస్ జరుపుకునే రోజు అందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా వచ్చే సంవత్సరం అన్నా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వారి స్థానంలో ఆ రోజు మిగతా మతస్థులు కానీ కులస్తులు కానీ డబుల్ డ్యూటీ చేసినా మీరంతా కలిసి ఉండాలని చెప్పి అది పాఠశాల ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరంలో జరగాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఉద్యోగులందరికీ, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సెమీ క్రిస్మస్ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ, భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి, మన విధానం. మన సంస్థ పరంగా చూసుకున్నప్పటికీ కూడా అధికారుల నుంచి శ్రామిక వరకు, అంటే డిఎం గారు ఉంటారు, ఏఎంటీ గారు ఉంటారు, ఆఫీస్ సూపరింటెండెంట్ ఉంటారు, ఎంఎఫ్ గారు ఉంటారు, శ్రామికులు ఉంటారు, డ్రైవర్, కండక్టర్ అందరూ ఉంటారు. కానీ మనదంతా కూడా ఒకటే మాట, ఒకటే బాట. అలాగే భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మనమంతా సంఘటితమై భవిష్యత్తులో అందరం కూడా చక్కటి కార్యక్రమాలు చేయాలని, మనకున్నటువంటి ఈ భక్తి కార్యక్రమాలు ఇవి కేవలం భక్తి కార్యక్రమాలు మాత్రమే. ఈ భక్తి కార్యక్రమాలు ఏమన్నా కూడా అందరం కూడా ఎవరు ఏమైనప్పటికీ కూడా అన్ని కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు. థ్యాంక్ యూ రామోత్తరం గారు. ఇప్పుడు కోడూరు రాములు. అన్ని కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఇందులో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ పండుగకు వచ్చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సోదరి మండలందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మానవుడిగా లోకానికి మనిషి కుమారుడిగా మనుషుల బాధలు తీర్చడానికి, దైవ సంకల్పం నెరవేర్చడానికి, దైవరాజ్య స్థాపించడానికి దైవ కుమారుడిగా మనిషి కుమారుడిగా జన్మించిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని మాట మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది, ఆశ కల్పిస్తూ ఉంటుంది జీవితం మీద. ఈరోజు ఎంతోమంది ఆ దేవుని ఆదరణ లేక, దేవుని ధైర్యము లేక, నాకెవరు తోడులేరు, నాకెవరు దిక్కులేరు అని చెప్పి, నా జీవితం ఇక బ్రతకడం వేస్ట్ అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారికి ఒక పేరు ఉందండి, ఆయన నిరంతరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మాపై మీ యొక్క కృపావరములు కురిపించాలని, మా డిపో అభివృద్ధిలోకి రావాలని, మా డిఎం గారికి మరియు మా ఉద్యోగ సోదరులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మా అందరికీ మీ యొక్క శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం సైడ్ ఫేస్ కనిపెట్టలేదు.
నాతో ఉండే దేవుడని స్వీటీ మరి ఇచ్చేసిన నా ఉద్యోగ సోదరులకు సోదరీమణులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా డిఎం గారు వచ్చిన తర్వాత మరి జరుగుతున్న మొట్టమొదటి వేడుక ఇది. ఈ వేడుకలు మనము జరుపుకోవాలి, ఎందుకంటే అందరూ కలిసి జరుపుకునేది ఇది. మన దైనందిన జీవితంలో ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులమైన మనము దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగా మన ఉద్యోగ బాధ్యతలు ఉంటున్నాయి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మరి లాభాల కంటే ఎక్కువ నష్టాలే వస్తున్నాయి. అయినా సరే మరి ఉద్యోగులంగా మన వంతు కష్టపడుతూ మన సంస్థని నెమ్మదిగా నష్టాలను తగ్గించుకుంటూ వస్తున్నాం. లాభాల్లోకి రాలేదు ఇంకా. కాబట్టి ఇలాంటి ఉత్సవాల్లో పండుగల్లో పాల్గొని మనం చేసే ఉద్యోగాల నుండి మరి రిలీఫ్ అంటే ఉపశమనం పొందుతూ ఉత్సాహంగా ఒకరికొకరు మరి వేడుకలో పాల్గొంది మరి మనం ఆత్మీయ రీతిగా కలుసుకొని సంతోషంగా గడపడానికి జరుపుకునే ఈ ఉత్సవాల్లో మరి అందరం పాల్గొనాలి. మరి గోపనబోయిన శ్రీనివాస్, పరిమి రామాతారం మరియు స్టేషన్ మేనేజర్లు హెడ్ పడ్డది. హెడ్ కోర్టు ఆ కోర్టు చలో లైట్ సవాలన్నగా ఫస్ట్ ఫస్ట్ రెడ్ బాల్ సూపర్ అదే బాల్ అవే బాల్ ఓకే ఫైనల్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ కృష్ణమూర్తి వర్సెస్ రామనాయక్ ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ నువ్వు వాళ్ళు ఆర్గనైజర్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ వీడియోస్ ఉంటాయి కదా హెడ్స్ బై చాయిస్ హెడ్స్ సార్ రాహుల్ వెల్ Rahul. Ball.
మీ అందరూ నాకు మంచి పార్ట్నర్ నాకు ఇప్పటి వరకు నాకు రాలే. నాకు చాలా బాధ అనిపిస్తుంది. సరే నేను క్రీడాకారుడు అయినప్పుడు కూడా సరే సార్ గెలిపోవటంలో దైవాధీనాలు అది డౌటే లేదు. ఎవరైనా గెలవచ్చు. ఆ క్షణంలో ఏదైనా జరగవచ్చు. అప్పుడు కోట్ల దిగినప్పుడే ఏదైనా జరుగుద్ది. దానికి మనం ఏ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వీళ్ళు తోపులు వాళ్ళు కాదు అనేది అయితే ఏమి ఉండదు. సింపుల్గా తీసుకుంటారు. అయినా మన జీజేసీ మిత్రులందరూ అది మైండ్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు అందరూ, వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అట్మాస్ఫియర్ ఎలాంటి అట్మాస్ఫియర్ అంటే ఎస్పెషల్లీ ప్రపంచంలో జరిగేటువంటి ఒలింపిక్ గేమ్స్ కూడా స్నేహం కోసం జరుగుతాయి, ఫ్రెండ్షిప్ కోసం జరుగుతాయి. ఎందుకంటే వివిధ దేశాల మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, సామాజిక నైసర్గిక పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఖండాంతర్గతలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు ఒక దగ్గర కడవాలని ఒక క్రీడా వేదికను ఏర్పాటు చేసినారు. అదే ఒలింపిక్ గేమ్స్. మరి అట్లనే జీజేసీలో కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ చేయడానికి కూడా టోర్నీలు చేస్తారంటే మీరు టోర్నీ చేస్తారంటే నేను ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి, నా వంతు నేను సహకరిస్తా అని చెప్పేసి వాళ్ళ పాదాలకు వేసుకునే పేరేసుకొని కానీ మీ పాదాలకు వేసుకునే షూ ఇస్తానని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఆ ఎంకరేజ్మెంట్కి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏంటంటే నిజంగా నువ్వు నీ మాట కోసమైనా చేస్తావని చెప్పేసి ఆ 6 సభ్యులు రాజు గారు, ప్రభాకర్ గారు, రమేష్ గారు, నర్సిరెడ్డి గారు, అదేవిధంగా అశోక్ గారు, వీళ్ళు హార్ట్ఫుల్గా ఉన్నటువంటి అవుట్డోర్ ప్లేయర్స్ ఒక 89 టీముల లిస్ట్ నాకు వాళ్ళు బిఫోరే ఫోన్ చేసి మీరు ఈవెంట్ చేస్తారంటే సార్ మేము సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు బిఫోరే నాకు వాళ్ళ పేరు లిస్ట్ ఇచ్చినారు. నేను బిఫోర్ గ్రౌండ్ వర్క్ అనమాట ఇదంతా. మరి వాస్తవంగా ఈ గ్రౌండ్ మీద రేపు కూడా మీరు కూడా మీ సహకారం ఉంటే నాకు తెలిసి కూడా స్పెషల్ ఇంకోటి ఏంటంటే ఒక మాట ఇస్తున్నాం మీ అందరికి కూడా, నేను ఈవెంట్ ఎప్పుడు చేసినా కానీ ఏ పొలిటికల్ పార్టీని ఇన్వాల్వ్ చేయాలండి, దయచేసి చేయను. ఎందుకు చేయనంటే క్రీడలు అనేది అందరు కలుపుకుంటానికి ఓ బీజేపీనో, కాంగ్రెస్నో, ఓ టీఆర్ఎస్నో, ఇట్లా సిపిఐనో ఎక్సెట్రా పార్టీలు చేయను. క్రీడల స్ఫూర్తి అనమాట. అందరిని కలుపుతూ ఒక యూనిట్గా చేద్దామని ఆలోచన ఉంటుంది అనమాట. ఆ విధంగా చేస్తా ఈవెంట్. వాళ్ళు ముందే అన్నారు, అన్న నువ్వు ముందుంటే మేము ముందుకు వస్తాం, లేకపోతే మనం నిర్వహించినామంటే దాన్ని సక్సెస్ఫుల్ చేయాలి, లేకపోతే లేదు అని అంటే లేదు తమ్ముడు నేను కమిట్మెంట్తో ఏ పని చేసినా కూడా కమిట్మెంట్ తోటే ఉంటాను, టైం కేటాయిస్తాను. ఆ విధంగా నేను కృష్ణాపురం నుంచి రోజు 5 గంటలకు వచ్చాను. ఒక 15 రోజుల నుంచి ఇంట్లో నేను సరిగా ఉండకపోయి అంటే ఈ పనులన్నీ చూసుకోవాలి. అందరూ నేను ఆటను కూడా వదిలేసిన. అందరం ఆడితే ఆర్గనైజ్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి తమ్ముళ్ళు ఆడతారు కాబట్టి ఆ విధంగా చేసిన. తమ్ముడు జనవరిలో మీరు టోర్నమెంట్ నిర్వహిస్తే మా క్రిస్టియన్ నిర్వహణ కమిటీ నుంచి ఒక 10,000 రూపాయలు నీకు మీరు మాకు ఇచ్చిన దానికి అది తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా చేస్తాం. మీరు ఆ విధంగా ముందుకు వస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అంతకుముందే అనుకున్నాం ఒక కార్యక్రమం చేస్తే చాలా కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, అనేక ఇబ్బందులు, అనేక కన్విన్స్ చేయడము, తర్వాత ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. ఇవి ఉన్నప్పటికీ కూడా మనము ఫలితాలు రాకుంటే మనకి ఇంకా దానికంటే ఎక్కువ బాధలు ఉన్నాయనే విషయం ఉంది. ఇప్పుడు వీళ్ళు కమిటీ వాళ్ళు ఈ ఫలితాన్ని రాబట్టి ఇలా సక్సెస్ అయినందుకు జీజేసీ పక్షాన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మనకు ఆర్థిక సాయం, ఆర్థిక వెసులుబాటు లేకుంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే పట్టుదల, దీక్ష, మన శక్తి, సామర్థ్యాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకు ఈ తోడ్పాటు అందిస్తున్న ఈ జీజేసీ మిత్రులందరికీ కూడా, మాకు సహాయ సహకారం అందిస్తున్న మిత్రులందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిజంగా మనము ఇలా రైతును తీసుకోండి, ఒక క్రీడాకారుని తీసుకోండి, మట్టిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా చెడిపోలే. ఎంత కౌడబెత్తి ఉన్నా 100 రైస్ మిల్లు ఉన్నాయి, ఏ కౌంటర్లు ఉన్నా, ఏ ఎవరున్నా సాయం చేయరు. సాయం చేసే గుణం ఉండాలి. రైతులు మొత్తం పంటలు పండిస్తారు కానీ సాయం చేసే గుణం ఉండదు. మొన్న రైతులు పంట పండిస్తే రైతులు ఒక్కొక్కరు 100 మంది ఉన్నా ఎక్కువ సాయం చేసే గుణం కూడా లేదు. కానీ సాయం చేసే 1 రూపాయి అయినా చేయాలి, చేయాలి. కానీ అలాంటి గుణం
ఏ ఉద్యోగస్తులు ఉండదు. ఇంట్లో ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నా ఉండదు, ఇచ్చే గుణం కూడా ఉండదు. ఇచ్చే బిజినెస్ వాళ్ళు ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు. అది కూడా బీద కుటుంబం నుంచి వచ్చే ఆ బాధ ఏందో కూడా వాళ్ళే చేస్తారు. ఎప్పటి నుంచి ఉండోళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు చేయరు. ఉన్నవాసంత బిజినెస్ చేసే వాళ్ళే ఇస్తారు, చిన్న కుటుంబం నుంచి వచ్చే వాళ్ళే ఇస్తారు. కానీ ఎంప్లాయీలు ఎవరు ఈ సాయం చేయరు. చేస్తారు ఏ విధంగా జాబ్ కావాలా, ఏ విధంగా ఏ రొటేషన్ సలహాలు సూచనలు ఇస్తారు. సాయం చేయాలంటే బిజినెస్ చేసేవాళ్ళు రొటేషన్ పైసలు డబ్బులు రొటేషన్ చేసేవాళ్ళు ఇస్తారు. ఏంటంటే క్రిస్మస్ సందర్భంగా పెట్టినందుకు రాజన్న ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కమిటీ నిర్వహించే ప్రతి ఒక్క టోర్నమెంట్ నేను డిస్టిక్లో చెప్తున్నాను, నేను ఎస్పీ ఆఫీస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ దీని గురించి. నేను ఫొటోస్ కూడా చూపించాను సార్ అందరికీ. దయచేసి దీనికి వచ్చిన అందరికీ దాతలకు బట్ ఇంకా పెద్దలందరికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీని గురించి గొప్పగా చెప్తున్నాను సార్. నేను ఈ టోర్నమెంట్ నిర్వహించిన మన రాజన్నకు, నవీను, రమేష్, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి టోర్నమెంట్లు మనం ఎప్పుడు చేసుకోవాలని. కల్లూరులో శ్రమి క్రిస్మస్ అలాంటి పండుగలు అంటే వీళ్ళు శ్రమి క్రిస్మస్ అని మన దగ్గర రాగానే నాకు ఎంతో సంతోషించింది. శ్రమి క్రిస్మస్ టోర్నమెంట్ ఆట, బ్యాడ్మింటన్స్ ఆట ఐదనగానే ఎక్కడో టీవీలలో చూస్తున్నాం, ఈరోజు మన ముందు ఆడుతున్నాడు, చూడాలి కదా, చూడాలనే కోరికతోని అవునా అని దగ్గరకు వచ్చేసి దేనికి వచ్చారండి అంటే ఫలాని విషయం అంటే ఇలాంటి వాళ్ళకు నేను సపోర్ట్ చేయడం అనేది నాకన్నా చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చారంటే ఇక నేను మంచిగా మీకు కలిసి ఉండాలి, మీకు తోడుగా ఉండాలని చెప్పేసి నేను కూడా మీకు ఏదో నా వంతు సాయం చేయగలుగుతాను చెప్పేసి దగ్గరకు వచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరికైనా అన్నదాత అనేది అందరికీ తెలుసు, రైతు మనకు దేవుని లాంటివాడు. కానీ మేము రియల్ ఎస్టేట్లో వాళ్ళేమో భూమిని అమ్ముకుంటారు, మేము భూమిని అమ్ముకుంటున్నాం రియల్టర్లో. అంటే మేము అమ్ముకోవటం వల్లనే రైతుకు విలువ పెరుగుతుంది, మన భూమికి విలువ పెరుగుతుంది. అయితే ఇప్పుడు మేము ఉన్నదంతా అమ్ముకుంటున్నాం అనేసి రైతు ఉట్టుకుండట్లే, గుట్టలు చెట్టలు అన్ని పగలగొట్టి మళ్ళీ వాటిని కూడా ఎంతసేపటికి అక్కడ వచ్చిన డబ్బులు మొత్తం పెట్టుబడిలో పెట్టి పురుగుల మందులకు ఆటికి పెట్టి శ్రమించి అన్నీ చేసి కూడా లాస్ అయినా కూడా అక్కడితో ఆగిపోవట్లే రైతు. ఇంకోది లేని దాన్ని సేద్యం కాని దాన్ని సేద్యం చేస్తున్నాడు. దాన్ని మంచిగా రైతు తీసుకుపోయి గిట్టుబాటు ధర వచ్చినా రాకపోయినా అమ్ముకొని చేసి అది కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రియల్టర్లు వీళ్ళందరూ చేసి అమ్ముకుంటూ చేస్తున్న బట్టే వాటికి కూడా విలువ పెరుగుతుంది. విలువ పెరుగుతుందని అయితే రైతు పండించకుండా ఉండట్లేదు, గుట్టలు పగల కొట్టకుండా ఉండట్లేదు. కాబట్టి అలాంటి రైతులు మనకు దేవుని లాంటి వాళ్ళు. కాబట్టి మీరందరూ పెద్ద స్థాయిలో ఉండి పెద్ద చదువులు చదువుకొని ఈ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర మేము కూర్చొని నేనంటూ మీకు ఒక చిన్న సపోర్ట్ సాయం చేయడానికి నేను వచ్చినట్టు చాలా గొప్పగా నేను ఒక దగ్గర పని చేసుకుంటూ ఎప్పుడు అన్నాన్ని దిగాలి. ఈ పంపులు కొడుతున్న బంకుల ఇప్పుడు 10 నిమిషాలు అయితే దిగితే పోయి అన్నం తినాలనుకున్నా, అసలు ఎప్పుడొస్తా టైం అని చూసుకుంటూ చెమటలు కారుతుంటే అంటే పంపులు కొట్టుకుంటా బంకులో పని చేసుకుంటా ఒక కోటాయన దగ్గర సేటు గారి దగ్గర 7 సంవత్సరాలు పనిచేసిన బంకులు. వాళ్ళు కూడా కొన్నది ఎవరో కాదు, రైతులే కొనుక్కున్నారు. వాళ్ళ పిల్లగాలని వాళ్ళు వ్యవసాయమే చేస్తారు, కొడుకులకు కొనిచ్చారు, వాళ్ళు బంగ్లాలలో ఉంటారు. ఇవాళ 70 లక్షలు అవుతుంది. మా నాన్న కొనిచ్చుడు వీఐ దగ్గర నుండి కట్టించడం గొప్ప చెప్పుకుంటారు, కానీ నన్ను ఎవరు తీసేయలేదు. మనము సహృదయంతో చేస్తే ఏ కార్యక్రమం అయినా ముందుకు పోతుంది అనే దానికి ఇది సక్సెస్ అయింది అనే టోర్నమెంట్. దానికి మనం గతంలో చూపించుకునే వారిగానే ఈ టోర్నమెంట్ కూడా సక్సెస్ చేసినందుకు నిర్వాహకులకు, అలాగే దీనిలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ జీజేసీ కమిటీ వారందరూ కూడా నా తరఫున నా వ్యక్తిగతంగా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే వారికి కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనందరం కూడా సమాజంలో ఒక గౌరవం ఉన్నవాళ్ళం. ఇక్కడ చిన్నపిల్ల వాళ్ళ కాంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ లాంటి వాళ్ళు చిన్నపిల్ల వాళ్ళు కాంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరం కూడా ఆడుతూ ఉన్నారు. దీంట్లో కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకా పిల్లల్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఆట పెంపొందిస్తూ మనం పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళం మన ఆరోగ్యాన్ని
పెంపొందించుకునే ప్రయత్నం చేసుకుంటూ మన ఆటలో ఉన్న స్కిల్స్ని అయితేనేమి మనకు స్పోర్టివ్నెస్ ఏదైతే పట్టుదల ఉంటే సాధిస్తాం అనేదానికి ఒక ఉదాహరణగా అంటే మనలో మనందరం కూడా స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు ఆటల్లో దిగినప్పుడు అనిపిస్తుంది. నాకు సమూహి ఉన్నప్పుడు ఇప్పుడు కేపీ గారు అన్నట్టు సమూహి ఉన్నప్పుడు ఇందాక కృష్ణమూర్తి గారు అన్నట్టు ఇందాక వెంకన్న రాము సార్ని ఓడియాలి అనే కసి, అది వ్యక్తిగతంగా అది ఆట అంటే స్పోర్టివ్ స్పిరిట్. దాంతో ఈ టోర్నమెంట్కి ఆడటం వల్ల ఏమైందంటే స్పోర్టివ్ స్పిరిట్ పెరుగుతుంది, కసి పెరుగుతుంది. దాంతో ఏంటంటే మనం రెగ్యులర్గా ఆట కంటే టోర్నమెంట్ అనగానే ఆ యొక్క బాడీలో ఒక వేవ్స్ ప్రవహిస్తూ ఉంటాయి. దాంతో ఆటోమేటిక్గా మనం ఆట మనకు తెలియకుండానే కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే కొన్ని ఎప్పుడు రెగ్యులర్గా ఆడేదంటే కూడా ఎక్కువగా ఆడుతూ ఉంటాం. ఈ టోర్నమెంట్ వల్ల మనందరికీ తెలిసిన విషయం అదొక డెవలప్ అవుతుంది. దాని తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో టోర్నమెంట్ వల్ల ఈసారి ఒక స్పెషల్గా కండక్ట్ చేశారు. ఆ స్పెషల్ కండక్ట్ చేయడం కూడా ఏంటంటే ప్రతిసారి కూడా ఏదో ఒకటి డిఫరెంట్ చేస్తే ఒక ఎట్లా ఉంటుంది అనే దాని మీద స్పిరిట్ చేశారు. నేను దీనికంటే కూడా ఇప్పుడు ఇందాక కేపీ గారు అన్నట్టు సమ్మోజీలు ఇట్లా పెట్టినప్పుడు ఏమిటంటే ఒక గట్టిగా ఆటగాళ్ళు మన దాంట్లో ఏమిటంటే ప్రైజ్ కొట్టడమే ప్రధానం అనిపిస్తుంది. ప్రైజ్ కొట్టడమే ప్రధానం అనిపించడం ఏంటంటే టాప్ మోస్ట్ ఎవరైతే ఇద్దరు టాప్ మోస్ట్ ఉంటారో టాప్ మోస్ట్ ప్లేయర్స్ మీరిద్దరు ఉంటే ప్రైజ్ కొట్టుకోవచ్చు కదా. ఈ 10 మందిలో అయితే 20 మందిలో అయితే మనం ప్రైజ్ కొట్టుకున్నాం అనే గొప్పతనం వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక స్థాయి వాళ్ళని పెట్టుకొని రెండో స్థాయి వాళ్ళని ఇంకో స్థాయి పెట్టుకొని ఆ విధంగా పెట్టుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ అది. ఈసారి కూడా మీరు ఎక్స్పెరిమెంట్గా పెట్టారు, దానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దాంట్లో తప్పేం పడతలేదు కాబట్టి చెప్తా ఉన్నాం. మనకు ఆ విధంగా ఏంటంటే ఆట తక్కువ వాళ్ళకు కూడా ఎక్కువతో ఆడుతుంటే డెవలప్ అవుతూ ఉంటుంది. కొంత స్పోర్టివ్ స్పిరిట్ డెవలప్ చేస్తే బాగుంటుంది. అదొక కూడా కోర్టు సపరేట్గా మనం అదొక టీముని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా కూడా అందరం ఆలోచన చేయాలని కోరుకుంటూ నాకు మాట్లాడడం రాదు, ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడడం. ఎవరు మాట్లాడుకుంటూ ఊపుకోవడానికి మాట్లాడుతున్నా. వాళ్ళు యాక్చువల్గా ఏమైందంటే పొద్దున్న వాకింగ్ పోయేస్తాం వచ్చారు బాబాయ్ ఇట్లా సంగతి. నాకేమనిపించిందంటే వాస్తవంగా నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాకు ఒక సెకండ్ ప్రైజ్ వచ్చేది ప్రతిసారి. ఏది సిపిఎం పాటలు, యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే అనే పాటకు. అయితే అట్లా నాకు గుర్తు వచ్చింది అనమాట. బాబాయ్ ఫస్ట్ ప్రైజ్ నువ్వు ఇవ్వాలంట. రైట్ ఓకే ఏందో చెప్పు కానీ అన్నా. ఇంకా ఏమనలే కానిచ్చేసేయి, ఇక మీరు ఏందో కానీ ఇక నన్ను ఏమడగద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోరని చెప్పిన. వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. అంటే మీరు తప్పకుండా ఆడుతుండాలి. మేము ఫస్ట్ ప్రైజ్ ఇస్తూనే ఉంటాం. నేను సెకండ్ ప్రైజ్ తీసుకున్నాను, మేము ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాం. నేను చదువుకున్నప్పుడు నాకు పాట పాడితే ప్రెసిడెంట్ మరియు జాయింట్ సెక్రటరీ ఇద్దరు ఎమ్మటే అన్న ఇటువంటిది మనం ఇంకా జరుపుకుందాం అన్న తర్వాత అలాగని మనం 7 కలిసి మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం కదా. కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత మనము ఫ్యూచర్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం అనగానే కమిటీ మేము అందరం ఇంకా సపోర్ట్ చేస్తాం మీరు చేయండి అన్నారు. అదేవిధంగా మన క్రిస్మస్ సందర్భంగా మన క్రిస్టియన్ సహోదరులు మేము 6 కలిసి ఉన్నాము. మాకు సపోర్ట్ చేసినందుకు కమిటీకి. అదేవిధంగా మన కుటుంబం చాలా పెద్దది, 52 మంది. మనం అడగంగానే నాది కాదు నీది కాదు అంతా మనది పండగ అనే వాతావరణంలో మనం అందరం హ్యాపీగా జరుపుకున్నాం ఈ క్రీడలు. అదేవిధంగా మనకు చాలా తక్కువ సమయం ఉండే. మన ఎస్ఎస్ స్పోర్ట్స్ రహీం గారిని అడగంగానే అన్న మీరు అడిగారు కదా మేము ఒకటే రోజులో మేము ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మాకు మంచి చక్కని డ్రెస్ ఇచ్చినారు. అదేవిధంగా రాణి రమేష్ గారు డాక్టర్ గారు అడిగిన వెంటనే మీకు ఎంట్రీ కావాలంటే తీసుకోండి అని అడిగినారు. అదేవిధంగా మేము ఈ టోర్ని ప్రారంభించిన వేళ విశేషమేమో కానీ మా బాబాయ్ దగ్గర పోగానే